బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంగోలులో దారుణం జరిగింది. ఏకంగా కన్న కూతురికే యాసిడ్ తాగించాడు ఓ కసాయి తండ్రి. భార్య పైన అనుమానంతో ఈ బిడ్డ నాకు పుట్టలేదు అని చెప్పి పాప వైష్ణవికి యాసిడ్ తాగించాడు తండ్రి భాస్కర్ రావు. లక్ష్మి ఇంట్లో లేని సమయం చూసి, అంటే తన భార్య ఇంట్లో లేని సమయం చూసి తండ్రి భాస్కర్ రావు ఈ దారుణానికి ముడిగట్టినట్టుగా తెలుస్తోంది. ఒంగోలులోని కరవది సమీపంలో రొయ్యల చెరువుల్లో పనిచేసేందుకు పాడేరు నుంచి వచ్చారు మువ్వల భాస్కర్ రావు, లక్ష్మి ఇద్దరు కూడా. అయితే పాపను ఒంగోలులోనే రిమ్స్ హాస్పిటల్కి తరలించారు ప్రస్తుతం స్థానికులు. వీరంతా కూడా పనిచేసేందుకు వచ్చిన క్రమంలో అక్కడ భార్య పైన అనుమానంతో ఈ బిడ్డ తనకి పుట్టలేదని చెప్పి భాస్కర్ రావు తన కూతురికి యాసిడ్ తాగించిన ఘటన ఒక్కసారిగా ఒంగోలు ప్రాంతం మొత్తం కూడా కలకలు రేపుతోంది. ఒంగోలు ఒక్కసారిగా ఈ ఘటన సంచలనంగా మారింది. ఏకంగా తండ్రే బిడ్డకి యాసిడ్ తాగించి భార్యపై అనుమానం పడడం చూస్తుంటే కసాయి తండ్రి అంటూ మాట్లాడుతున్నారు చాలా మంది. భాస్కర్ రావు అతని పేరు, తన భార్య పేరు లక్ష్మిగా తెలుస్తోంది. ఇద్దరు కూడా రొయ్యల చెరువులో పనిచేసేందుకు వచ్చారు. ఆ సమయంలో ఈ యొక్క భార్యకి ఇతర సంబంధం ఏదో ఉంది అన్నట్టుగా అనుమానం పడి ఆ బిడ్డ తనకి పుట్టలేదంటూ అనుమానం పడినటువంటి తండ్రి యాసిడ్ తాగించాడు కూతురికి. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్ పైన ప్రస్తుతం రిమ్స్ హాస్పిటల్ తరలించారు ఆ పాపని.